ప్రతి సంవత్సరం ఎన్ని మిలియన్ల జనాభా అధికంగా చేరుతుంది? 18 మిలియన్లు. ఏ సంవత్సరంలో ఒక బిడ్డ పుట్టి 1 బిలియన్ జనాభాను భారతదేశంలో పూర్తి చేశాడు? మే 2000. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత? 1210.2 మిలియన్లు. 2010లో జనాభా ప్రకారం 3వ స్థానంలో ఉన్న దేశం ఏది? USA. 2050లో భారతదేశ జనాభా అంచనా ఎంత? 1572.1 మిలియన్లు. 2010లో జనాభా ప్రకారం 4వ స్థానంలో ఉన్న దేశం ఏది? ఇండోనేషియా. 2010లో బ్రెజిల్ జనాభా ఎంత? 190.7 మిలియన్లు. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం ఎంత? 16%. ప్రపంచంలోని ఎంత శాతం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్నారు? 2.4%. మొత్తం సంతాన ఉత్పత్తి రేటు TFR అంటే ఏమిటి? ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్య. భారతదేశంలో జనాభా తగ్గుదల నమోదైన ఏకైక దశాబ్దం ఏది? 1911, 1921. క్రూడ్ జనన రేటు, క్రూడ్ బర్త్ రేట్ అంటే ఏమిటి? ప్రతి 1000 మందికి సంభవించే జననాల రేటు. 1951లో క్రూడ్ జనన రేటు 39.9 ఉండగా 1999లో ఎంతకు తగ్గింది? 26.1. శిశు మరణాల రేటు అంటే ఏ వయసు పిల్లలకు సంబంధించినది? 0 నుండి 12 నెలలు. 1900లో శిశు మరణాల రేటు 129 ఉండగా 1999లో శిశు మరణాల రేటు ఎంతకు పడిపోయింది? 70కి. 1941-50 కాలంలో పురుషుల ఆయుర్దాయం ఎంత? 32.4 సంవత్సరాలు. 1941-50 కాలంలో స్త్రీల ఆయుర్దాయం ఎంత? 31.7 సంవత్సరాలు. 2006-2010 నాటికి పురుషుల ఆయుర్దాయం ఎంతకు పెరిగింది? 65.8 సంవత్సరాలు. 2006-10 నాటికి స్త్రీల ఆయుర్దాయం ఎంతకు పెరిగింది? 68.1 సంవత్సరాలు. NFHS ప్రకారం గర్భ నిరోధక సాధనాలు వాడే దంపతుల శాతం 1980లో ఎంత ఉంది? 22%. NFHS ప్రకారం గర్భ నిరోధక సాధనాలు వాడే దంపతుల శాతం 2011లో ఎంత ఉంది? 40.4%. NFHS ప్రకారం గర్భ నిరోధక సాధనాలు వాడే దంపతుల శాతం 1980లో 22 ఉండగా 2011లో ఎంత శాతానికి పెరిగింది? 40.4%. భారతదేశంలో జనాభా విద్య భావనకు తొలి ప్రయత్నం జరిగిన జాతీయ జనాభా విద్య సదస్సు 1969లో ఎక్కడ నిర్వహించబడింది? బొంబాయి. జాతీయ విద్యా శిక్షణ పరిశోధనా సంస్థ NCERT జనాభా విద్య పాఠ్య ప్రణాళికను ఏ సంవత్సరంలో రూపొందించింది? 1971. జనాభా విద్యలో ఎన్ని ప్రధాన రంగాల నుంచి విషయాలను ఎంపిక చేశారు? 6 రంగాలు. అవి: 1
జనాభా పెరుగుదల, 2 జనాభా ఆర్థికాభివృద్ధి, 3 జనాభా సాంఘికాభివృద్ధి, 4 జనాభా ఆరోగ్య పోషణ, 5 జనాభా జైవిక కారణాలు కుటుంబ జీవనం, 6 జనాభా ఆచరణాత్మక ప్రాధాన్యతలు. జాతీయ జనాభా విద్య పథకం అంటే నేషనల్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ NPEP ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది? 1980. 1984లో అంతర్జాతీయ జనాభా విద్య రూపకల్పన సమీక్ష సమావేశం ఎక్కడ జరిగింది? మెక్సికో నగరం. 1994లో కైరోలో జరిగిన అంతర్జాతీయ జనాభా అభివృద్ధి సమావేశం ICDP ప్రారంభించబడినది మాల్దీవ్స్. అడోలసెన్స్ అనే పదం ఏ పదం నుంచి ఉద్భవించింది? అడోలసిర్ లాటిన్ పదం. అడోలసిర్ అనే లాటిన్ పదానికి అర్థం పెరగడం. కౌమారం అంటే అర్థం పెరుగుదల. అడోలసిర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ అంటే పరిపక్వత చెందడం. మానసిక శాస్త్రవేత్తల ప్రకారం కౌమార దశ వయస్సు ఎంత? 13 సంవత్సరముల నుండి 19 సంవత్సరముల వరకు. WHO ప్రకారం కౌమార దశ వయస్సు ఎంత? 10 సంవత్సరముల నుండి 19 సంవత్సరముల వరకు. కౌమార దశను అడోలసెన్స్ ఇస్ ఏ స్ట్రెస్, స్ట్రెయిన్, స్టార్మ్ అండ్ స్ట్రైఫ్ ఒడిదుడుకుల దశ అని నిర్వచించినది ఎవరు? స్టాన్లీ హాల్. మన దేశ జనాభాలో కౌమారులు ఎంతమంది ఉన్నట్లు అంచనా? 23 కోట్లు. HIV లేదా ఎయిడ్స్ అరికట్టడంలో భారతదేశం ఏ అంతర్జాతీయ సంస్థతో కలిసి పనిచేస్తున్నది? UNFPA, ద యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్. కౌమార బాలికల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించి వారిలో సాధికారతను పెంచడానికి అమలు చేస్తున్న పథకం ఏది? కిశోర శక్తి యోజన. సబల పథకాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు? 2010. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. HIVని విస్తరించండి. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఎయిడ్స్ ని విస్తరించండి. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. HIV ఉనికిని 1983లో ఎక్కడ కనుగొన్నారు? ప్యారిస్. HIV వైరస్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ల్యూక్ మాంటగ్నాయర్. 1984లో అమెరికాలో HIVని కనుగొన్నది ఎవరు? రాబర్ట్ గాలో. HIVని భారతదేశంలో ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1986. HIVని ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరం కనుగొన్నారు? 1987. 1992లో నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఢిల్లీ. APSACS యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. ICTC యొక్క పూర్తి రూపం ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్. ARSH యొక్క పూర్తి రూపం అడోలసెంట్ రీప్రొడక్టివ్ అండ్ సెక్సువల్ హెల్త్. HIVకి ఇంతవరకు మందు కనిపెట్టలేకపోవడానికి కారణమైన ఎంజైమ్ ఏది? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. STD యొక్క పూర్తి రూపం సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.